హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డేలో ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. ఇది యాక్చువల్లీ ఒక యూజర్ పంపించారు. ఓకే, సో అంతకంటే ముందు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటినీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ మిగతా ట్రిక్ ఆఫ్ ద డేస్ చాలా వీడియోస్ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది, సో అవన్నీ కూడా తప్పకుండా చూడండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఏ షాప్ కీపర్ హ్యాస్ 1000 kg రైస్. సో ఏమి ఇచ్చారు? ఒక షాప్ కీపర్ దగ్గర 100 kg రైస్ అంట. ఓకే, సో ఒక షాప్ కీపర్ దగ్గర 100 kgs రైస్ ఉందంట. ఓకే, హీ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అట్ 25% గెయిన్. సో ఏం చేశాడు? కొంచెం పార్ట్ అంటే 100 kgsలో కొన్ని కేజీస్ ఏం చేశాడంటే ఏ పార్ట్ 25% గెయిన్కి సెల్ చేశాడు. ఫైన్. అండ్ ద రెస్ట్ ఎట్ 10% లాస్. సో మిగతాది ఇప్పుడు 100 kgsలో ఎన్నో కేజీస్ 25% గెయిన్కి అమ్మాడు. సో మిగతా కేజెస్ అన్నీ కూడా 10% లాస్కి అమ్మేశాడంట. ఓకే, ఇఫ్ హిస్ ఓవరాల్ గెయిన్ ఈజ్ 20%. సో ఓవరాల్గా ఫైనల్గా ఓకే కొన్ని కేజెస్ 25% గెయిన్కి, మిగిలిన కేజెస్ 10% లాస్కి అమ్మిన తర్వాత ఓవరాల్ గెయిన్ వచ్చేసి 100 kgsకి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఓకే, ఓవరాల్ గెయిన్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. సో అలా అయితే హౌ మచ్ డిడ్ హీ సెల్ అట్ 10% లాస్ అంటున్నారు. ఓకే, సో 10% లాస్కి ఎన్ని కేజీస్ అమ్మారు అని అంటున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి చూడండి. 25% గెయిన్ అన్నాడు. సో 25% గెయిన్ అంటే ఎంత? 25% అంటే నార్మల్గా ఎంత? 1/4 అని దాని మీనింగ్. బట్ 25% గెయిన్ అంటే ఏమవుతుంది? 125% అవుతుంది. ఏం లేదు, అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే 4 + 1 ఎంత? 5/4 అని. ఎందుకు మనం యాడ్ చేసాం 1? సో 4 పార్ట్స్కి 1 పార్ట్ ప్రాఫిట్ వస్తుంది. 25% మీనింగ్. సో 125 కాబట్టి 4 + 1 5/4. ఓకే, సో 5/4 ఇదేంటి? 25% ప్రాఫిట్. ఎన్ని కేజీస్కి మనకు తెలియదు ఎన్ని కేజీస్. ఓకే, ప్లస్ మిగిలిన అన్ని కేజీస్కి ఎంత అంట? 10% లాస్ అంట. 10% అంటే 1/10 లాస్ వచ్చింది కాబట్టి 10 - 1, సో 9/10. చూడండి, ఇప్పుడు 10కి 9 అంట, 100కి 90 అంటే 10 లాస్ వచ్చినట్టే కదా. ఓకే, సో జస్ట్ అసలుగా ఫ్రాక్షన్ కింద రాసుకోవాలన్నమాట, అంతే. సో 9/10 ఇంటూ ఇక్కడ ఎన్ని కేజీస్ ఉన్నాయి మనకు తెలియదు ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఏం జరిగింది? ఓవరాల్ గెయిన్ వచ్చేసి 20% వచ్చింది. ఓవరాల్ గెయిన్ 20%. సో అంటే 100% ఉండేది కాస్త ఏమైంది? 20% ప్రాఫిట్ వస్తే 120 అవుతుంది. సో సింపుల్గా డైరెక్ట్ ఇక్కడ మనం 120 రాయొచ్చు. లేదు ఈ ఫ్రాక్షన్స్లోనే చూసుకుందాం అంటే ఇప్పుడు 20% ప్రాఫిట్, 20% అంటే 1/5 రైట్. 20% గెయిన్ అంటే 5కి 1, సో 5 + 1 6/5. ఓకే, సో 6/5. సో 6/5 ఇంటూ 100 నథింగ్ బట్ 120. ఓకే, దాన్నే మనం డైరెక్ట్గా రాసుకున్నాం. ఏముంది మనకి ఇక్కడ నెంబర్స్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా రాసుకోలేదు. ఇక్కడ ఎంత వస్తుందో తెలియదు, ఇక్కడ ఎంత వస్తుందో తెలియదు. బట్ ఇక్కడ ఎంత వస్తుందో మనకి తెలుసు. ఏంటి? 20% గెయిన్ వచ్చింది దేనికి? 100 kgs మీద. సో అప్పుడు అది ఏమవుతుంది? 100 కాస్త 120 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఇక్కడ తెలియదు, ఇక్కడ తెలియదు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? హౌ మచ్ డిడ్ హీ సెల్ ఎట్ 10% లాస్ అన్నాడు. సో 10% లాస్ ఇదే కదా. ఇక్కడ ఎన్ని కేజీస్ అమ్మారు అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. సో అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవుతుంది? 100 - x అవుతుంది. ఎందుకు? ఈ 2 కేజీస్ని కలిపితే టోటల్ 100 kgs అవ్వాలి. ఓకే, సో అందుకని ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 100 - x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏముంది? ఇంకా మనకి ఎక్స్తో ఈక్వేషన్ ఉంది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఎల్సిఎం చేసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది. సో 4కి 10కి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది? 20 వస్తుంది రైట్. సో ఆ 20ని డైరెక్ట్గా ఈ సైడ్ పంపించేస్తున్నాను. సో 20 × 120. ఓకే, 20ని పంపించాను. సో 4కి ఎన్ని టైమ్స్? 20 5 టైమ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. సో 5 × 5 25. సో 25 × 100 - x. ఇక్కడ 10 ఉంది 2 టైమ్స్. సో 2తో మల్టిప్లై చేయాలి. 2 × 9 18. 18 × x 18x. ఓకే, సో ఇంకేముంది? 2500 - 25x ఓకే ప్లస్ 18x ఈజ్ ఈక్వల్ టు 20 × 120 12 × 2 2400. సో ఇక్కడ చూడండి 25 - 25x ప్లస్ 18x ఎంత? ఇది -7x రైట్. సో ఈ 2400 అటుపక్క వెళ్తే
100 ఈజ్ ఈక్వల్ టు 7x. సో మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100/7. 100/7 అంటే ఎంత, 7 14s are 98, 2 రిమైండర్ బై 7, సారీ 17 14 2/7. ఓకే, సో సింపుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నార్మల్ వేలో అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ బదులు ఏం తీసుకుంటాం, పర్సంటేజెస్ తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ 125/100 అని. ఓకే, తర్వాత క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా 5/4 వస్తుంది. సో దాన్నే డైరెక్ట్గా తీసుకున్నాం అంతే. 90/100 తీసుకుంటాం, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే 9/10 అవుతుంది. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.